హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, వాటర్ 1 కప్పు, సాల్ట్ తగినంత. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి ఈ వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు వేడి చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ బబుల్స్ వస్తున్నాయి కాబట్టి వాటర్ని జొన్న పిండిలో కలుపుకుందాం. వాటర్ మొత్తం వేయకూడదు. పిండికి తగినట్టుగా వాటర్ని చూసి కలుపుకోవాలి. వాటర్ని మొత్తం వేయకూడదు. ఈ రొట్టె చేసేలోపు మనం స్టవ్ పైన ఇనుప పెనాన్ని వేడి చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ జొన్న రొట్టె ఇనుప పెనం మాత్రమే యూజ్ చేయాలి. నాన్ స్టిక్ పెనం అస్సలు యూజ్ చేయకూడదు. చపాతీ, దోశలు చేసేదానికి అస్సలు రావు. ఈ రొట్టెలకు ఇనుప పెనం మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా జొన్న పిండిని కలుపుకోండి. ఈ జొన్న పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. అవసరమైన దగ్గర మధ్య మధ్యలో ఇలా పిండిని నీటితో తడుపుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. ఈ జొన్న రొట్టె సాఫ్ట్గా రావాలి అంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. పిండిని బాగా ప్రెస్ చేస్తూ జిగురు వచ్చేదాకా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి పండకి అతుక్కోకుండా ఉండేటట్టు కలుపుకోవాలి. వేడి నీళ్ళలో మరిగించడం వల్ల పిండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక ముద్దలా చేసుకొని ఇలా చేతితో రొట్టెలా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని చల్లుకొని వీడియోలో చూపించే విధంగా రొట్టెను ఇలా 4 మూలలా కొడుతూ ఈ విధంగా చేయాలి. అటు ఇటు మార్చుకుంటూ చేసుకోవాలి. రొట్టెను ప్రెస్ చేస్తా వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెను ఇనుప పెనం పైన వేసుకుందాం. ఈ రొట్టె పైన పొడి పిండి ఉంది అనిపించినట్లయితే ఇలా నీటితో రొట్టె పైన చల్లుకోవాలి. ఇప్పుడు రొట్టెను అటు ఇటు మార్చుకుంటూ కాల్చుకోవాలి. వీడియోలో చూపించే విధంగా. రొట్టె ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అప్పుడే రొట్టె బాగా కాలుతుంది. వీడియోలో చూపించే విధంగా రొట్టెని కాల్చుకోవాలి. ఈ రొట్టె సాఫ్ట్గా రావాలి అంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. పిండిని బాగా ప్రెస్ చేస్తూ జిగురు వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా రొట్టెని ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అప్పుడు రొట్టె ఎంతో టేస్టీగా వస్తుంది. ఇలా 4 మూలలా కాల్చడం వల్ల రొట్టె చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఎంతో టేస్టీగా ఉన్న జొన్న రొట్టె రెడీ. వన్స్ ట్రై ఇట్ అండ్ టేస్ట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.